ఇవన్నీ ఎందుకు? మాకు గ్యాస్ 500 అనేది రాలేదు, ఫ్రీ కరెంటు రాలేదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఉన్నోళ్ళకి 2 ఇల్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. నేను బరాబర్ చెప్తా, నన్ను వాడు ఏమి చేయలేడు, ఆడిచ్చాడు. లేనోళ్ళకి మానేసి ఉన్నోళ్ళకి ఇచ్చాడు. ఆ ఉన్నోళ్ళకి తీసేసి మాకు మాలాటోళ్ళకి ఇవ్వచ్చు కదా. మేము కిరాయిలు కట్టలకు ఒక్కొక్క ఇల్లు 7,000 8,000 అగ్గిపెట్టలాగా ఉన్నవి ఇల్లు. ఒక్క నెల అద్దె కట్టకపోతే మమ్మల్ని బయట తోసేస్తున్నారు అందరూ. మేము ఆ ఇల్లు ఇస్తారనే కదా ఇన్ని సంవత్సరాలు బట్టి పడి ఉంటున్నాము. రేషన్ కార్డు మీద ఉన్నాయి కాబట్టి బియ్యం ఇస్తున్నాను నాన్న. మాకు అంతకు మించి ఏమొద్దు, మాకు ఇల్లే కావాలా. ఆ ఇంట్లో ఇల్లు పడి ఉంటాం. మాకు కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, గ్యాస్ 500 అన్నాడు, మరి వచ్చి కళ్యాణ లక్ష్మి అన్నాడు. కళ్యాణ లక్ష్మి నా పిల్లకి పెళ్లి చేసాకి అందరిని అడుక్కున్నాను, 10-20 అడుక్కొని పెళ్లి చేశా. ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాలేదు నా పిల్లకి. లేదు, రాలేదు నాన్న. వస్తే మేము ఇంత బాధపడకపోదు. నా పిల్ల ఉసిరి అంత తగులుతుంది వాడికి. ముఖ్యమంత్రి అయితే చేయరా, లేనోడు చేయరా, ఉన్నోడికే చేస్తాడా? మేము ఎంతకని తిరుగుతాం? కాళ్ళు నొప్పులు పట్టుకొని పిల్ల కోసమని తిరిగాను. ఒక్క పైసా రాలే కళ్యాణ లక్ష్మి రాలేదు అని చెప్పాడు. అన్ని దావులు చెప్పాడు, ఒక్కటి కూడా మాకు ఇవ్వలేదు. మేము 100 మంది 200 మంది ఉన్నాం లేనోళ్ళు ఉన్నాము. ఒక కళ్యాణ లక్ష్మి మట్టుకు రాలేదమ్మా. ఇప్పుడు కూడా మా పిల్లకి తిరుగుతుంటే ఒక్కరు కూడా మరి ఇది అవ్వలేదు. ఆఫీస్లోకి వెళ్ళి కాగితాలు కూడా ఇచ్చాం, ఇవ్వలేదు. నాకు పింఛనే రాదు, 60 సంవత్సరాలు నాకు పింఛనే రాదు, మొగుడు లేడు. ఆ ఒక్క ఆడపిల్లని పెట్టుకొని నేనేం బతుకుతాను? ఇప్పుడు వెళ్ళి కప్పులు కడుగుతా, కాఫీ కప్పులు కడుక్కుంటున్నాను నేను. కాఫీ కప్పులు కడుక్కొని ఇంటి కట్టుకుంటున్నాను 7,000. కాంగ్రెస్ కావాలని మేము గెలిపించుకోలేదు, వాడు తొత్తులు ఉంటారు కదా, తొత్తులు గెలిపించుకున్నారు. ఆ తొత్తులు కానీ మేము గెలిపించలే. మాకు చాలా మోసం చేసిండు నాన్న, చాలా మోసం చేసిండు ఈయన. మాకు ఈయన వచ్చాడంటే ఈయన పర్వాలేదు, భగవంతుడు దయవల్ల ఈయన వచ్చుంటే ఈ పాటికి ఇల్లు వచ్చును, మేము వెళ్ళుండే వాళ్ళమి, చక్కగా హ్యాపీగా ఉండేవాళ్ళం. మన కేసీఆర్ గారు ఇల్లు వచ్చుండే, ఈ పాటికి వచ్చుండే మేము వెళ్ళిపోయి ఉండే. ఎవరిని మేమెందుకు గెలిపించుకుంటామయ్యా? మోసపోయాము. మాకు మహిమ రాసేసాడు, ఇలాగా మహిమ రాసి దాంట్లో పడిపోయినాము. వాడెళ్ళి లిస్ట్ చేస్తాను, ఇలా చేస్తాను.